ఆడలకి నుంచి వచ్చాను మేడం. ఆడలకి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా దాదాపు 20 సంవత్సరాలు బట్టి వస్తుంది మేడం. ఒక్కలంటే చిన్నప్పటి నుంచి పూర్వం నుంచి మా తాతలు వాళ్ళు చనిపోయిన దాని గురించి ఇక్కడ పితృదేవులు తిరుగుతారు అన్న దాని గురించి మేము మా క్యాస్ట్ మొత్తం 40 గ్రామాలు వడ్డీ గ్రామాలు వడ్డీలు మొత్తం వాళ్ళందరూ వచ్చేదందరూ వడ్డీలు పూర్తి కలిపి చేస్తే వాళ్ళు వడ్డీలే మేడం. ఇవాళ రేపు వేరే క్యాస్ట్ వస్తారు వాళ్ళ మట్టికి బీసీ వడ్డీలు చేసుకున్నాం. మరి వేటపోతులు కూడా ఇచ్చుకుంటారా ఏంటండి? నాన్ వెజ్ తింటున్నారు 10 మాసం కోడి మాసం మేడం. చివరికి ఇష్టమైంది 10 మాసం అవి వండుకొని తింటాం. సామాన్లు అవన్నీ తీసుకొని తెచ్చేస్తాం. తెచ్చి వండుకోలేక తొలిగా తీసి పితృదేవతలు కడతాం మేడం. అది అంటే మీరు రాకపోయాను తల్లిదండ్రులు బాధపడతాను కంపల్సరీ మీరు రావాలి వస్తాను మేడం. అవును. ఎన్ని రోజులు తిరణాలు జరుగుతుందండి ఇక్కడ? ఇక్కడ పెద్ద 6 రోజులు జరిగింది మేడం. 6 రోజులు జరిగింది. అయితే మా నాన్నగారు అమ్మగారు చనిపోయారు. మరి ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారి గురించి పిండ ప్రదానాలు చేయడానికి వచ్చారు. హలో అండి, అందరికీ నమస్కారం. వలివే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంకి వచ్చామండి. వలివే తిరునాళ్ళు. ఈ బలివే గ్రామం వచ్చేసి ఏలూరుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కృష్ణా జిల్లాలోకి వస్తుంది ఈ గ్రామం. పశ్చిమ గోదావరి డిస్టిక్లోనే ఉన్నట్టున్న కృష్ణా జిల్లా అండి. ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయంగా చెప్పవచ్చు. మరియు పితృకర్మలకు విశిష్టమైన స్థల పురాణం ఉన్న ఆలయంగా కూడా చెప్తారు. ఇక్కడ భక్తులు లక్షల్లో వస్తూ ఉంటారండి. ఎందుకంటే వారి పితృదేవతలు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారని చాలా ప్రగాఢ నమ్మకం విశ్వాసంతో వస్తారు. అందుచేతనే వీరు పితృకర్మలకి అనువైన చోటుగా భావిస్తారు. మరియు ఈ ఆలయం విశిష్టత ఎంత గొప్పది అంటే ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఇది పురాతనంగా జరిగినటువంటిది. ఎన్ని 100 సంవత్సరాలు అయిందో కూడా నాకు తెలియదు. నాకు 60 సంవత్సరాలు. కానీ ఇది నా చిన్నప్పటి నుంచి కూడా ప్రఖ్యాతి గాంచినటువంటి ఆలయం. ఇక్కడ శివరాత్రికి కార్తీక మాసం చాలా బాగా జరుగుతాయండి. ఏమండి, శ్రీరాముడు ఈ సీతను అన్వేషించేటందుకు తిరిగిన సమయంలో ఇక్కడ లింగాకారం తయారు చేసుకుని ఈ ఏరు పారుతున్నటువంటి జల ప్రవాహం పక్కమట ఆయన ఆలయం నిర్మించుకుని పూజించుకుని సీతను అన్వేషణ చేసుకున్నారండి ఆయన. అదండి తమిళేరు వాగు అంటారండి. ఇక్కడ మహాశివుడు భక్తులకు దోష నివారణ చేస్తూ అభిషేకాది పూజలు అందుకుంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఇక్కడ పెద్ద వాగు కూడా ఉండడం విశేషమండి. అదే తమ్మిలేరు వాగు. ఈ శివలింగాన్ని సాక్షాత్తు త్రేతాయుగము నాడు శ్రీరాముడే ప్రతిష్ఠించాడని స్థల పురాణం. శివలింగాన్ని ప్రతిష్ఠించగా అక్కడ నీటి చమురు కోసం లక్ష్మణుడు బాణం వేసి ఏరు సృష్టించాడు. అందుకే తమ్ముడు వేసిన బాణం కాబట్టి తమ్ముడు ఏరు అనేవారు. కాలక్రమేణా అది తమ్మిలేరుగా పిలువబడుతుంది. బలివే తిరునాళ్ళు వచ్చేసి 3 రోజులు జరుగుతాయండి. ఇక్కడ పితృకర్మలు చేయడానికి చాలా అనువైన చోటుగా చెప్పబడుతుంది. సాక్షాత్తు ఆ మహాదేవుడే భక్తుల మీద ఆశీస్సులు కురిపిస్తాడని, కోరుకున్న వరములు తీరుస్తాడని, పితృదేవతలు అక్కడే తిరుగుతారని భక్తులకి చాలా విశ్వాసం అండి. అందుకనే ఈ వాగు కూడా ఉంది కాబట్టి తమ్మిలేరు. ఈ వాగులో స్నాన జపాది కార్యక్రమాలు చేపట్టి స్వయం పాకాలు ఇవ్వటం పురోహితుడికి, అలాగే జంగం దొరలతో పొగిడించుకోవటం మన పెద్దలను. బలివే అనేది ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే పురాతనమైన దేవాలయం. చరిత్ర ఏంటండి? చరిత్ర అయితే నాకు ఐడియా లేదు మేడం. నాకైతే తెలియదు. 20 సంవత్సరాలు ఇక్కడ వెలిసింది స్వామి. ఇక్కడ వెలిసారండి. చిన్నప్పటి నుంచి వెలిసిన స్వామి అంటే నమ్మకం. అందుకే మొత్తం మా ఉద్ది గ్రామాలు నైట్ వచ్చి జాగారం చేస్తారు. నైట్ ఎట్లా రాత్రి ఉండి ఇప్పుడు అయిపోతే భోజనం చేసి ఇప్పుడు బయట వెళ్ళిపోతారు. మొత్తం 42 గ్రామాలు. ఒకలా రాకపోతే పితృదేవత బాధపడతారని ఎన్ని బాధలు అప్పులు ఉన్నా సరే కంపల్సరీ వస్తాం మేడం.
అప్పులు ఎన్ని ఉన్నా ఇంకా డబ్బులు పట్టుకుని కంపల్సరీ రావాలి. ఎందుకంటే మానేశ్వరు కదా పీకిలాట ఆయన కలుగుతుంది. నూటికి అప్పులు ఉన్నా సరే కంపల్సరీ వస్తున్నాయి. బలివే గ్రామాన్ని ఒకప్పుడు బలిచక్రవర్తి పరిపాలించాడని ప్రతీతి. అందుకే బలివే అని పేరు వచ్చిందట. మహాశివరాత్రి ముందు రోజునే ఎడ్లబళ్ళు, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలు, లారీలు, కార్లు ఇలా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆ ముందు రోజు జాగారం చేసి మరుసటి రోజు పితృకర్మలు చేసుకుని పంది మాంసం, కోడి మాంసం ఇలాగా నీచు భోజనాలు పెట్టుకొని వారి పెద్దలకి నైవేద్యం పెట్టుకొని ఆ శివయ్య దర్శనం చేసుకుంటారు. ఎటు చూసినా పచ్చటి పొలాలు, తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ తమ్మిలేరు వాగు మనసు దోచుకుంటుంది ఇటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటే. అప్పుడప్పుడు పిల్లల్ని తిరునాళ్ళకు కూడా తీసుకువెళ్తే మంచిది అని నాకు అనిపించింది. చిన్న చిన్న కొట్లు, అలాగే తినుబండారాలు, జీడులు, తర్వాత ఇక్కడ ఖర్జూరం, ఇలా తిరునాళ్ళకి జీళ్ళు ఖర్జూరం చాలా స్పెషల్ అండి. ఏ తిరునాళ్ళకి వెళ్ళినా ఖర్జూరం జీళ్ళు తెచ్చుకుంటారు. అలాగే ఇక్కడ పొత్తర్లు ఇస్తారండి పెద్దవారికి. ఈ చాటలో బుట్టలో చూసారా, పుణ్యస్త్రీలకి వాయనం ఇస్తారు. పేరంటాలు పేరు చెప్పి ఆ చాటలో వాయనం ఇస్తారన్నమాట. ఇక్కడ చూశారు కదా. అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ వారు ఇక్కడ సమకూర్చారండి. ఇక్కడ తిరణాలు ఫేమస్ ఐటము బెల్లం చెరుకండి. ఈ నల్ల చెరుకుగళ్ళ చూసారా, చెరుకుగళ్ళు అయితే అద్భుతంగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఎక్కువ చెరుకు కూడా పండుతుంది. ఈ బలివే తిరునాళ్ళు 3 రోజులు లక్షల్లో జనం తరలివస్తారు పితృకర్మలు చేసుకోవటానికి. అలాగే ఊక పోస్తే ఊక రాలినంత జనం అండి. అలాగే మన గవర్నమెంట్ వారు
బస్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు, ఉచిత బస్సులు కూడా వేస్తారండి. ఈ బలివే ప్రాంతం దక్షిణ కాశీగా పిలువబడుతుంది. కాశీలో పితృకర్మలు పిండదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఎంత ఫలితం వస్తుందో, అలాగే కృష్ణ, గోదావరి, కావేరి ఈ నదుల్లో చేస్తే ఎంత పుణ్యమో ఈ బలివే గ్రామంలో పితృకర్మలు చేస్తే అంతే పుణ్యం ఫలితం ఉంటుందని ఈ పూర్వకాలం నుంచి ఇక్కడ భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారండి. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఈ బలివే గ్రామాన్ని సందర్శించి వారి పితృదేవతలను పూజించుకొని స్మరించుకొని తద్వారా వారి ఆశీస్సుల్ని తీసుకుంటూ ఉంటారండి. ఈ బలివే ప్రాంతంలో పితృదేవతలు తిరుగుతూ ఉంటారని భక్తులు చాలా గట్టిగా నమ్ముతున్నారండి. ఇక్కడ పిండదానం చేయటం వలన మన పూర్వీకుల ఆశీస్సులు మనకు ఉంటాయని, వారి దీవెనలు ఉండడం వలన మన కుటుంబం ఎప్పుడు ప్రకాశవంతంగా శోభిల్లుతుందని, అలాగే పిల్లా పాపలతో చల్లగా ఉంటామని గట్టిగా నమ్ముతూ ఇక్కడ పూజలు అవి చేస్తూ ఉంటారండి. గోదావరి, కృష్ణ ఎలాగైతే పితృకర్మలు చేసుకోవడానికి మన తెలుగు రాష్ట్రాలు అనువైన చోటుగా చెప్పబడుతుందో ఈ బలివే గ్రామం అంతకన్నా ప్రతీదని చెప్పవచ్చు. దక్షిణ తాంబూలం బ్రాహ్మణులకి బలివే రామలింగేశ్వర తీర్థ ఇదిలో ఇచ్చాను కాబట్టి హోమం చేసి పుణ్యలోకాన చెందవలసింది గాక. మన ఇంట్లో మన పెద్దవాళ్ళు పుణ్యస్త్రీలుగా చనిపోయిన వారు ఉంటే వారి పేరున పేరెంటాలుగా చెప్పుకొని ఇలాగా చాటలో తాంబూలం ఏమి ఇచ్చుకొని వారికి తాంబూలం సమర్పించుకుంటామండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి పర్వదినాన్న ఎన్ని పనులున్నా ఎన్ని ఆటంకాలున్నా వారి పూర్వీకులకు పిండదానం చేస్తారు. అలా చేయకపోతే మన పూర్వీకుల నోట్లో ఇసుక వేసుకొని వెళ్ళిపోతారని మన పురాణాలు చెప్తున్నాయి. పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారంటే అండి, నా వాళ్ళు వస్తారా అంటే నా కొడుకు లేదా నా వంశీకులు వచ్చి తలారా స్నానం చేసి ఒక నమస్కారమైనా నాకు చేస్తారా అని ప్రేమగా ఆశగా చూస్తారంట. అలాగే ఎంత పనులున్నా ఇంత ముద్ద పెడతారా, బియ్యం ఇస్తారా, మహాశివరాత్రి నాడు ఇలా చేయకపోతే వారికి కోపం వస్తుందంట. అలాగే మన కుటుంబం పైన ఆ ఎఫెక్ట్ పడుద్దని మన పెద్దవాళ్ళు ఎన్ని పనులున్నా వెళ్ళమని చెప్పి చిన్నవాళ్ళని ముందుకు తోస్తూ ఉంటారు. నా అభిప్రాయం ఏంటంటే ఇటువంటి సంస్కారం ఇటువంటి పద్ధతులు అన్నీ మన పిల్లలకు చిన్ననాడే తెలియచేయాలని నేను అనుకుంటున్నాను. లింగాకారాన్ని మాత్రం ఆ పూర్వ నుంచి ఉన్నటువంటి లింగాన్ని మార్చలేదండి. దెబ్బ కూడా తగిలింది, అయినా కూడా అది ఎందుకు తగిలిందో ఎలా తగిలిందో అది ఎవరు చేశారో ఆ పని తెలియదు కానీ మనకి చెప్పుకుంటారండి. పురాతన నుంచి ఉన్నది లింగం, ఆ లింగాన్ని కూడా మార్చుకుని అలా ఉంచారండి. ఏంటంటే ప్రసిద్ధిగా తను పుట్టుక లింగం కాబట్టి అలా ఉంచేశారండి. అది అదండి. లేకపోతే వేరే ఆలయాల్లో అయినట్లయితే మామూలుగా విగ్రహాలు తెచ్చి నిర్మిస్తారండి.
ఈ ఆలయ స్థల పురాణం ఏమనగా, త్రేతాయుగమున శ్రీరాముడు రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్యా దోష నివారణార్థం మహాస్థలాలను ఎన్నుకోవడం జరిగింది. ఈశ్వరలింగ ప్రతిష్ఠ చేసుకుంటూ అయోధ్య చేరడానికి ముందు మహారణ్యమైన ఈ స్థలమును ఎన్నుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణము, శివ ధ్యాన దృష్టి గల భూమిగా గ్రహించారు. పడమట ముఖముగా గావించి ప్రతిష్ఠ గావించి సాక్షాత్తు ఆ పరమశివుని ఆవాహన చేసుకొని పూజలు గావించి పరమశివుని కృపకు పాత్రులైనట్టుగా ఈ స్థల పురాణం చెప్తుంది. అంతటా సాక్షాత్తు ఆ మహాదేవుడే ఇట్లనెను, ఈ అరణ్యములో నీవు ప్రతిష్ఠించిన ఈ భూమి చుట్టుపక్కల 100 లింగ ప్రతిష్ఠలు కాగలవని, ఈ ఆలయంలో నన్ను దర్శించిన భక్తులు సర్వ కోరికలు తీరి సర్వదోషాలు హరింపబడతాయని శ్రీరాముల వారికి తెలిపనున్నారు. మరియు శ్రీరాములు వారిచే ప్రతిష్ఠ గావించుట వలన ఇక్కడ స్వామివారు రామలింగేశ్వర స్వామిగా మరియు భలే రామస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఇదే సంబరం అండి, చెన్నకేశ్వర స్వామి సంబరం. చెన్నకేశ్వర స్వామి సంబరం మా పెళ్ళిళ్ళకి గానీ మా అన్నప్రసన్నకి గానీ శివరాత్రి ప్రతి ఒక్కసారి ఇక్కడికి వస్తుంటాం. మామూలుగా ఎప్పుడైనా మొక్కుబడులు ఉంటే తీసుకెళ్లి చేసుకుంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడికి వస్తాం. సంబరాలు చేసే వాళ్ళకి సంతానం లేకపోతే సంతానం కలిగిద్దండి. ఈ మొక్కుబడి మనస్ఫూర్తిగా మొక్కుంటే సంతానం కలిగిద్ది. బ్రహ్మనాయుడు చరిత్ర అండి, ఇది కారపూడి నుంచి తెలిసిందండి. కారపూడి నుంచి బ్రహ్మనాయుడు చరిత్ర. ఇది ఏదో మన మనసులో ఏమనుకున్నా జరిగిద్దండి. మనసులో ఏమన్నా జరుగుద్ది, సంతానం లేకపోతే సంతానం జరిగిద్దండి. మనం పెళ్లిళ్ళు కానాలకు మనం. ఏ ప్రాంతానికి చెందినవారండి మీరు? తెలంగాణ దమ్మపేట. దంపేట నుంచి వచ్చారా? అదే దంపేట ఇక్కడ చంద్రగూడ పక్కనే కదా. మీరు మాట్లాడతారా? సంబరం అంటే డాన్స్ వేస్తారండి వీటిలో? ఒక స్టెప్ అయినా వేస్తారా? అంటే ఇప్పుడు పెళ్లిళ్ళకి పేరెంటాలకి మిమ్మల్ని పిలవాలంటే ఎలా తెలుస్తుందండి? ఫోన్ నెంబర్ ఇస్తారు, వేయండి. వస్తారు. అదేంటి అలా తాగి పాములాగా డబ్బులు ఇవ్వు. తిరునాళ్ళు అంటేనే ఎక్కడెక్కడి నుంచో వచ్చి దుకాణాలు పెడతారు. మనకి తెలిసిన వస్తువులు కొన్ని అయితే
మనకి పరిచయం లేని వస్తువులు కూడా చాలా అందుబాటులో ఉంటాయి. తిరునాళ్ళంటే ఆ సందడి, ఆ సంతోషం. అలాగే ఇక్కడ చూడండి, గుడారాలు వేసుకొని ఆ 3 రోజులు ఉండడానికి సామాగ్రి కూడా తెచ్చుకుంటారు. బలివే తిరునాళ్ళ గురించి షూట్ చేస్తున్నా. మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారు. ఇప్పుడు మీకు ఈ సంవత్సరం బాగుంది మేడం. అంటే చంద్రబాబు గారు అవి కట్టించారు. అసలు ఇవాళ డెవలప్ బాగుంది. ఎప్పుడు ఇంత ఎర్లీగా అయ్యింది కాదు చంద్రబాబు గారు. ఆ మెట్లు కట్టితే అవి కట్టితే చాలా బాగుంది. ఇంకొచ్చే సంవత్సరం ఇంకా మరీ డెవలప్ అవ్వదు. అంటే ఎప్పుడు జనం అసలు మనిషి ఎడతలు పొందింది కాదు. అలాంటిది వెళ్తున్న ఫ్రీగా దర్శనం అయిపోతుంది. ఎవరికో తీసుకొని స్నానాలు చేత కాడి చేత ఫ్రీగా వచ్చేస్తున్నారు మేడం. భక్తులకి ఇబ్బంది లేకుండా మంచిగా అరేంజ్మెంట్ చేశారు. ప్రభాకర్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే అండి. అవునండి, మాకు తెలుసండి. నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆ టన్నల్ బాగు చేశారు చూడండి. దానికి వెరీ గుడ్. ఎన్ని బాధలు పడ్డాము మాకు మాత్రమే తెలుసు. అంటే మేడం మా పార్టీ ఈ పార్టీ వచ్చామంటే స్నానం చేత ఆ గోతులు అంటే బయట కూర్చుని వాళ్ళకి అదే గోతులు తప్పదు ఇక్కడ కన్ను పెడితే అదే గోతులు ఆ పైపుల్లోనే చేయాలంటే తెల్లారి ఏ పార్టీ అనేది మాకు కాకపోతే చింతమనేని గారు ఇప్పుడు చేసిన చేసి ప్రభుత్వం వల్ల లేకపోతే ఎవరి వల్ల అనేది మేము చెప్పం గానీ చింతమనేని గారి వల్ల ఈ రోజు మాకు జరిగిన సదుపాయాలు ఆడవాళ్ళకి గాని మగవారికి గాని వీటి వారికి బాత్రూమ్ కాట్లకి వాషింగ్ కట్టి వెళ్తానికి ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు మేడం. లోటు ఏంటంటే ఆడపిల్లలకి స్నానాలు చేస్తాయి బాత్రూమ్ లేవు తప్ప అన్ని శుభ్రంగా. నెక్స్ట్ ఇయర్ మేము కోరుకునేది ఒకటే మేడం, ఈ బాత్రూమ్లు పురమాయించారు కదా, ఇప్పుడు 10-20 పురమాయించారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మేడం మేము లో క్లాస్ ఫ్యామిలీ, హై క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు రారు అక్కడికి. హై క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు రావాలంటే మీరు తగిన చర్య తీసుకుంటే మేము కూడా అదే ప్లేస్ లో మేము సేఫ్టీగా ఉన్నామని తెలియడానికి ఆ నాయకులు ఎవరైనా మాకు చింతమనేని గారే. అవునండి, లక్షలండి. ఇక్కడ మేము అబద్ధం ఆడుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే ఇక్కడ చూసామండి. ఈ రోజు అమ్మట నడవాలంటే మేము 1 గంట అక్కడికి వెళ్ళాలండి స్నానం చేయడానికి. స్నానం చేయడానికి గంటన్నర పట్టింది మేడం. ఈ రోజు ఏమో భగవంతుడు స్వరూపమో లేకపోతే ఏదో ఈ ప్రభుత్వ స్వరూపమో మా నాయకుడు స్వరూపము చక్కగా ఏ దారిని వెళ్ళి వాళ్ళు ఆ దారిని వెళ్ళి స్వేచ్ఛగా అదే తప్ప మేము వేరేగా ఆయన మీద మేము అది చెప్పడం కాదు. సౌకర్యం బాగుంది. ప్లస్ ఇక్కడ కూడా ఫెసిలిటీ పోలీసు వ్యవస్థ కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే అండి ఇటు వారికి ఇవన్నీ వ్యాన్లు నిండిపోయి అందరూ కూడా మమ అనుకోండి. యజమానస్య ధర్మప్రోక్షణ ఆయుర్వర్ధన ఓం శాంతి. ఈ దేవాలయము 12వ శతాబ్దంలో కాకతీయ ఆంధ్ర సేనాని నూజివీడు ప్రభువుల మూల పురుషుడు అయిన శ్రీ మేకా బసవ దండనాథుల వారిచే పునర్నిర్మింపబడినదని తెలియజున్నది. ఇప్పటికీ ఆలయ ప్రాంగణములో వారి ప్రతిమను మనం చూడవచ్చు. అంతేకాకుండా బలివే గ్రామ పరిసర ప్రాంతాలలో పూర్వం 101 లింగ ప్రతిష్ఠలు ఉండగా కాలక్రమేణా అవి శిథిలాలుగా ప్రస్తుతము 4 మాత్రమే మిగిలి ఉన్నవి.
మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు ఇక్కడ బాగా చేస్తారు. కార్తీక మాసం కూడా శివారాధన చాలా బాగుంటుందండి. వీలైతే ఒకసారి ఆలయానికి విజిట్ చేయండి. నాకు మూల విరాట్ని మీకు చూపించటం కుదరలేదు, ఎందుకంటే నార్మల్ డేస్ కాదు కాబట్టి. జనం పోటెత్తు ఉన్నారు, తిరణాలు కాబట్టి వారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండటం మూలన నేను మూల విరాట్ని మీకు చూపించలేకపోయాను. అప్పటి నుంచి ఉన్నటువంటిదే ఆ పానుమట్టం గాని ఆ లింగాకారం గాని. అవునండి, అందుకనే ఇంత ప్రసిద్ధి కాంచి పూజలు జరుగుతూ ఉంటాయండి. అవునండి, వస్తున్నారండి, వేరే జిల్లాల నుంచి వేరే మండలాల నుంచి వస్తున్నారండి. అంటే ఇక్కడ ఏరు ఉంది కాబట్టి అందరూ పితృకర్మలు చేసుకుంటున్నారండి, పిండదానం చేసుకుంటున్నారు అండి. ఇది కొత్తగా కూడా ఇప్పుడు మంచి వసతి కూడా కల్పించారండి. రోడ్డు పడింది, బ్రిడ్జి పడింది, ఇన్నాళ్ళకి డెవలప్ చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే బాగుందండి, బాగా ఉందండి. ఏటా మీద కూడా బాగుందండి. ఏటా దారి మీరుడైతే దారి లేదండి, ఇంతలో నీళ్ళలో దిగి వచ్చేవాళ్ళు. ఇప్పుడు రోడ్డు పడిందండి, బ్రిడ్జి పడింది, ఇప్పుడు బాగున్నారండి ఈ సంవత్సరం. క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి మామూలుగా ఉంటాడు కదండి, ప్రతి ఊళ్ళోనూ ఆంజనేయ స్వామి ఉంటాడు. అలాగే గ్రామదేవత ఉంటుందండి, గ్రామదేవత ఆ పక్కన ఉందండి. ఆ మహాదేవుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుస్తాను.